తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఒత్తిళ్లతో చిత్తవుతున్న జీవితానికి వ్యసనం లేని సాంకేతిక విధానం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి యోగా, ఆధ్యాత్మికత ఎంతో ఉపకరిస్తుందని ఉద్ఘాటించారు. యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి యోగాసనాలు వేసిన ముఖ్యమంత్రి నెట్ జీరో విధానంలో కాలుష్య రహిత రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. దేవతల రాజధాని స్ఫూర్తితో ప్రజా రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం 1 కోటి మందితో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న యోగాంధ్రకు సన్నాహకంగా ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాబా రామ్దేవ్ తో పాటు యోగా సాధనలో పాల్గొన్నారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాన్ని సీఎం ఆసక్తిగా తిలకించారు. వివిధ రకాల యోగా ప్రక్రియలను బాబా రామ్దేవ్ చంద్రబాబుకు వివరించారు. చక్రాసనం, వృశ్చికాసనం, మయూరాసనం, పవర్ యోగా వంటి ప్రక్రియలను బాబా రామ్దేవ్ సహా యోగా సాధకులు సీఎం ఎదుట ప్రదర్శించారు. భారత్ను విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధాని చేస్తున్న కృషికి చంద్రబాబు తోడయ్యారని బాబా రామ్దేవ్ ప్రశంసించారు. ప్రతి సీఎం చంద్రబాబులా పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యం ముందుగానే నెరవేరుతుందన్నారు. దేవతల రాజధాని అమరావతి ఇప్పుడు యోగా రాజధాని అయిందని కొనియాడారు. అమరావతి స్విట్జర్లాండ్లా సుందరంగా, ఆహ్లాదంగా ఉందన్నారు. हमारा मुख्यमंत्री जी देश का सबसे इनोवेटिव, देश का सबसे क्रिएटिव, विजनरी एग्जीक्यूटर, हेरिटेज को साथ लेके न्यू डेवलपमेंट एंड प्रॉस्पेरिटी विद स्पिरिचुअलिटी, इसका पूरा एक दृष्टि के साथ जो विजन हमारे चंद्रबाबू नायडू गारू जी का है. देश के प्रधानमंत्री कहते हैं कि हमें 2047 तक 2047 तक एक भारत को विकसित भारत बनाना है. जिस विजन के साथ, जिस डिवोशन, डेडिकेशन, डिटर्मिनेशन के साथ, जिस ऑनेस्टी के साथ चंद्रबाबू नायडू गारू जी काम कर रहे हैं, ऐसे देश के सभी मुख्यमंत्री एक्ट करें. उसी तरह से चले तो 2047 तक विकसित भारत के लिए इंतजार नहीं करना पड़ेगा. 2037, 2040 तक हम विकसित भारत बना सकते हैं. ఉరుకుల పరుగులతో ఒత్తిళ్లమయంగా మారిన జీవితానికి వ్యసనం లేని సాంకేతిక విధానం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యోగా, ఆధ్యాత్మికత దీనికి సాధనాలని తెలిపారు. Baba Ramdev ji has promoted yoga and spirituality. I promoted technology. These are all not separate. We need technology. Under the same time, we have to follow spirituality. Yes. These youngsters are having so much of tension, stress. Nowadays, every child is born with cell phone. You can imagine the stress of the world. For all these things, spirituality is only the solution. Technology without addiction, it is only a weapon. Spirituality is a reality. దేవతల రాజధాని అమరావతిలో యోగా సాధన అందమైన ఆలోచన అని సీఎం అన్నారు. దేవతల రాజధాని స్ఫూర్తితో అమరావతిని ప్రజా రాజధానిగా కాలుష్యరహితంగా నిలిచేలా నిర్మిస్తున్నామని తెలిపారు. God has given me one more opportunity. I have constructed Cyberabad. Today, highest per capita income is Telangana. Most livable city is Hyderabad. That is brownfield city. This is greenfield city. Yes. It will be Hyderabad plus. Country will proud of it. It will be most livable city, happiest city, spiritual city, wealthiest city, and also globally it will be showcasing one of the best futuristic city. No pollution, no diesel, petrol, all these things. Everything green energy, technology, best practices, innovations, everything will be new. And also Amaravati will be a knowledge hub. యోగాను ఇంటింటికి తీసుకెళ్లేలా బాబా రామ్దేవ్ తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. సంజీవని పథకంలో యోగా, ప్రాణాయామాన్ని చేర్చామని వెల్లడించారు.